వచ్చిన ఒకసారి చూద్దాం. నేను నిన్ను పుటము వేసి వెండిని వేసినట్లు కాదు, ఇబ్బందుల కొలుములో నిన్ను పరీక్షించితిని. ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని. నా నిమిత్తమే అలాగ. దేవుడు పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. ఒక్కొక్క శుద్ధీకరించబడటం, ఆ పుటమి వేసినప్పుడే అది శ్రేష్టమైనదిగా బయటకు వస్తుంది. ఆ ఇబ్బంది కొలిమిలో అది వేసినప్పుడే మరి శ్రేష్టమైనది బయటికి రావడం జరుగుతుంది. మామూలుగా బంగారం అనేది, లేకపోతే ఈ పెట్రోలు, ఈ ఆయిల్స్, ఇవన్నీ కూడా, ఇనుము, ఇవన్నీ కూడా మట్టిలోనే దొరుకుతాయి. ఆ మట్టిలో ఉన్న వాటిని తీసి వాటిని పుటమి వేసినప్పుడు అవి వాటిని పరీక్షిస్తారు. దానిలో శ్రేష్టమైనది ఏదన్నా ఉంటే బయటకు వస్తుంది, లేకపోతే అది పనికి రాకుండా పోతుంది. కాబట్టి ఆ పుటమి వేసినప్పుడు ఆ పరీక్షలో శ్రేష్టమైనది దొరుకుతుంది. మనం మామూలుగా చూస్తే ఇనుము బయటికి తీయాలి అంటే అది కూడా భూమిలోనే దొరుకుతుంది. ఆ భూమిలో దొరికిన దానిని తీసి వాళ్ళు తీసినప్పుడు అంతా అది ఇసుకలాగా ఉంటుంది. ఆ ఇసుకని వాళ్ళు అగ్నిలో వేసినప్పుడు ఇనుము, దానిలో నుంచి ఇనుము వస్తుంది. ఆ ఇనుమును కూడా ఇంకా అగ్ని పరీక్ష చేస్తే దాన్ని ఉక్కు అంటారు. ఆ ఉక్కు పదార్థం వస్తుంది. అట్లాగే పెట్రోల్ కూడా చూస్తే దాన్ని క్లీన్ చేయడానికి ఆ ఇనుము లేకపోతే ఆ మట్టిని క్లీన్ చేస్తే ఉట్టి వాటర్తో కడిగితే దానిలో ఉన్న బంగారం కానీ, దానిలో ఉన్న ఇనుము కానీ, దానిలో ఉన్నది ఏది కూడా బయటికి రాదు. కానీ ఎప్పుడైతే దాన్ని అగ్ని చేత కాల్చినప్పుడు దానిలో ఉన్న శ్రేష్టమైనది బయటికి తేలుతుంది. మురదలాగా ఉంటుందట పెట్రోల్ కూడా. భూమిలో దొరికినప్పుడు ఆ మురికి అది అసలు అసహ్యంగా కనపడుతుందంట. కానీ దాన్ని ఎప్పుడైతే అసలు దానిలో పెట్రోల్ దానిలో శ్రేష్టమైనది ఉందని ఎవరు ఊహించలేము. కానీ ఎప్పుడైతే దాన్ని ఆ పెద్ద కొలిమిలో, చాలా వేడిగా ఉన్న కొలిమిలో వేసినప్పుడు, దాన్ని గుండా పంపించినప్పుడు దాని మీద అట్లా ఆగా పైకి పెట్రోల్ తేలుతుందంట. పెట్రోల్ కూడా అగ్ని చేతే పరీక్షించబడినప్పుడే పెట్రోల్ అనేది బయటకు వస్తుంది. అట్లా చాలా వేడి కలిగిన ఆ పెద్ద కొలిమిలో గుండాగా అది వచ్చినప్పుడే శ్రేష్టమైన పెట్రోల్ అనేది వస్తుంది. అట్లా ప్రతిదీ కూడా చాలా ఒత్తిడికి గురైనప్పుడు, శ్రమకు లోనైనప్పుడు, అప్పుడు మాత్రమే దానిలో ఉన్న శ్రేష్టమైనది బయటకు వస్తూ ఉంది. అట్లాగే ఇక్కడ నేను నిన్ను పుటమ వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అంటున్నాడు. ఆయన మనల్ని పుటమ వేస్తేనే, మనల్ని పరీక్షించినప్పుడు మాత్రమే పుటము వేసి నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. కాబట్టి ఆ శ్రేష్టమైనది బయటికి రావాలి అంటే ఏ ప్రాసెస్ ద్వారానూ అది రాదు.
కేవలము అది ఆ ఇబ్బంది కొలిమిలో పరీక్షించబడినప్పుడే, లేకపోతే వేడిలో బయటకు వచ్చిన వేడి తగిలినప్పుడే, ఆ అగ్ని చేత పరీక్షించబడినప్పుడు మాత్రమే ఆ బురదలాగా మట్టిలాగా ఉన్న దానిలో నుంచి పెట్రోల్ వస్తా ఉంది. లేకపోతే ఆ ఇసుకలాగా ఆ కనబడుతున్న దాన్ని అగ్ని పరీక్ష గుండా వెళ్ళినప్పుడు ఎలాగా అది ఇనుము దానిలో నుంచి వస్తుంది. ఆ ఇనుమును కూడా ఇంకా అగ్ని చేత పరీక్షించినప్పుడు దానిలో ఎలాగా ఉక్కు అనేది వస్తా ఉంది. దాన్ని గడియారాలను తీగల్లాగా చుట్టడానికి వాటికి చాలా ఫైన్ ప్రాసెస్ లో ఆ ఉక్కు అనేది వస్తుందంట. కాబట్టి ప్రభు కూడా మనల్ని ఇబ్బంది కొలిమిలో మనల్ని పరీక్షించినప్పుడు మనలో శ్రేష్టమైన విధానం మనలో కనబడుతుంది. మన శ్రేష్ఠులుగా చేయబడతాం. ఒక అనుభవపూర్వక మనం పౌలు గారిని మనం చూసినట్లయితే ఎన్నో శ్రమలు పడ్డాను నేను అంటారు ఆయన. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే 6వ అధ్యాయంలో కొన్ని చోట్ల కొన్ని వచనాల్లో మనకి కనబడతా ఉంటారు ఆయన ఎంత శ్రమలు పడ్డారు. కాబట్టి 6వ అధ్యాయము 3వ వచనం నుంచి చూస్తే, మా పరిచర్య నిందించబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరం ఏమీ కలుగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లరుల్లోను, ప్రయాసములోను, జాగరములలోను, ఉపవాసముల్లోను మిగులు ఓర్పు గల వారమై పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలనను, కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలన దేవునికి పరిచారకులమై ఉండి అన్ని స్థితుల్లో మమ్మల్ని మేమే నెప్పించుకుంటున్నాము. మేము మోసగండమై ఉండి సత్యవంతులము, తెలియబడని వారమై ఉన్నట్లుండి బాగుగా తెలియబడిన వారము, తప్పిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్నాము, శిక్షించబడిన వారమైనట్లుండి చంపబడని వారము. ఇక్కడ ఇవన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు గుండా పౌలు గారు వెళ్ళారు. మనకి పౌలు గారిని చూస్తే అంతగా వాడబడినట్లుగా వేరే ఎవరిని కూడా మనం చూడలేము. కానీ ఎక్కడ అంత జ్ఞానము, అంత అలాంటి అవన్నీ కూడా ఎలా చేయగలిగారు ఆయన? ఒక సామాన్యమైన వ్యక్తిగా అవన్నీ చేయడం అంటే, అంత సేవ చేయడం అంటే, అంత అన్ని పత్రికలు రాసి అంతమందిని బలపరిచి అంతమంది అన్ని సంఘాలు కట్టడం అంటే అవి సామాన్యమైన విషయాలు కాదు. కానీ వాటిలన్నిటిలో కూడా ఎన్నో శ్రమలు పడుతూ అయినా ముందుకు వెళుతూ వాటిలన్నిటిని కూడా అవన్నీ లెక్క చేయకుండా ఇంకా మనము అదే 2 కొరింథీయుల్లో మనం చూసినట్లయితే 11వ అధ్యాయంలో ఆయన అతిశయిస్తూ చెప్తున్న విషయాలు కనబడుతున్నాయి. ఇంత శ్రమ పడ్డాము మేము అని చాలా అతిశయంగా చెప్తూ ఉన్నారు. 17వ వచనంలో చూస్తే, నేను చెప్పినది ప్రభు మాట ప్రకారం చెప్పలేదు కానీ ఇట్లా అతిశయపడుటకు ఆధారం కలిగి అవివేక్ వలే చెప్పుచున్నాను. నేను 16వ వచనం నుంచి చూస్తే కొంచెం అతిశయంగానే పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. అలా కిందకు వస్తే 23వ వచనం నుంచి, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుంది, అపరిమితముగా దెబ్బలు తింటుంది, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటుంది, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటుంది, 3 మారు దెబ్బలతో బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడపది. ఇవన్నీ కూడా చాలా అతిశయంగా చెప్తా ఉన్నాడు. కొంతమంది మారు మనసు పొందిన తర్వాత కూడా వాళ్ళు చేసిన తప్పుని చాలా అతిశయంగా చెప్తారు.
అక్కడ కాదు మనకు అతిశయం ఉండాల్సింది. నేను ఒకప్పుడు ఇట్లా చేశాను, ఒకప్పుడు అట్లా చేశాను అని. అది అతిశయంగా కాదు, కానీ అది సిగ్గుపడవలసిన విషయం. కానీ దేవుని వెంబడిస్తూ ఆయన యొక్క పరిచర్యలో మనం అనేకమైన శ్రమలు పడుతూ ఉన్నప్పుడు వాటిని గురించి అతిశయించడం అది చాలా కష్టం. చాలా అది సులువైన పని కాదు. కానీ ఎప్పుడైతే దేవుడు ఆ ఇబ్బంది కొలిమిలో ఆయన నన్ను పరీక్షిస్తున్నాడు, పుటము వేసినట్లుగా వెండిని పుటం వేసినట్లుగా కాదు, ఇబ్బంది కొలిమిలో నన్ను పరీక్షిస్తున్నాడు, నన్ను ఒక బెటర్ పర్సన్ గా చేయడానికి, నాలో ఉన్న శ్రేష్టతను బయటికి తీయడానికి. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఆయన మనల్ని దేవదూతల కంటే మనల్ని శ్రేష్ఠులుగా చేయడానికి, అట్లా మనల్ని శుద్ధీకరించి ఆ ఇబ్బందుల కొలుములో నుంచి మనల్ని ఒక శ్రేష్ఠులుగా బయటకు తీయడానికి ప్రభు ఆశపడతా ఉన్నారు. ఒక ఉన్నతమైన పని కొరకు, ఒక ఉన్నతమైన విధానంలో మనల్ని నిలబెట్టుకోవడానికి, మనల్ని వాడుకోవడానికి ఆయన ఆశపడతా ఉన్నారు. కానీ ఆ శ్రేష్టత అనేది మనలో లేకుండా, ఇప్పుడు మట్టిని బురదని శ్రేష్టముగా వాడుకోవాలంటే వాడుకోలేము. కానీ దానిలో నుంచి దాన్ని ఇబ్బందుల కొలిమిలో వేసి దానిలో నుంచి పెట్రోల్ని తీస్తే ఆ పెట్రోల్ ఎంత వాల్యుబుల్ గా ఉంటుంది. అట్లా నేను కూడా ఒక మట్టితో కలిసిపోయినట్లుగా ఉన్న స్టేజ్ లో మనం ఉండడం అది దేవునికి ఇష్టం లేదు. దానిలో ఉంది శ్రేష్టత, దాగి ఉంది. కానీ ఆ శ్రేష్టమైనది దాన్ని వెలికి తీయాలి అంటే ఆ ఇబ్బందుల కొలిమిలో నుంచి వేసినప్పుడే అది బయటకు వస్తుంది. సో మనల్ని కూడా ఒక శ్రేష్టమైన వానిగా ఆయన వాడుకోవడానికి ఆ యొక్క ఇబ్బంది కొలిమిలో మనల్ని పరీక్షిస్తున్నాడు అని మనం గ్రహించినట్లయితే మనం దాన్ని సంతోషంగా, ఇట్లా పౌలు గారు ఎట్లాగైతే ఆయన శ్రమల యందు అతిశయించాడు, వాటిలన్నిటిలో కూడా ఆయన సువర్ణంగా బయటికి తీసుకొని వచ్చి అనేకులకు ఉపయోగకరమైన వ్యక్తిగా చేసి అనేక సంఘాలని కట్టి అనేక ప్రాంతాలని దేవుని యొక్క సువార్త ప్రకటించబడటానికి, మరి అనేక పత్రికలు రాయడానికి, చెరసాలలో ఉన్న కొట్టబడిన, రాళ్ల చేత కొట్టబడిన, ఇవన్నీ కూడా వాటిలన్నిటిని బట్టి కూడా అతిశయించగలుగుతున్నాడు. అంటే మనమైతే శ్రమ వస్తే నాకే ఎందుకు వచ్చింది ఈ శ్రమ, నేను ఇంత పని చేస్తున్నాను కదా, ఇంత దేవుని కొరకు నేను ఖర్చు అవుతున్నాను కదా, ఇంత దేవుని కొరకు నేను అడుగులు ముందుకు వేస్తున్నాను కదా, నేను ఇంకా ఏదైనా దేవుని కొరకు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కదా, నాకెందుకు ఈ కష్టము అని ఆ కష్టాలు వచ్చినప్పుడు మనము వాటిని యాక్సెప్ట్ చేయలేకపోతా ఉన్నాం. కానీ పౌలు గారికి తెలుసు ఒక ఉన్నతమైన పని కొరకు ప్రభు అతన్ని సిద్ధపరుస్తున్నాడు. కొన్ని ఇబ్బందులు వస్తున్నాయంటే ఆ ఇబ్బందులు గుండా మనం వెళ్ళవలసి వస్తుందంటే, ఆ ఇబ్బంది కొలిమిలో మనల్ని దేవుడు పరీక్షిస్తున్నాడు అంటే నిన్ను ఒక బెస్ట్ పర్సన్ గా దేవుడు నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. నీ మీద ప్రేమతోనే తప్ప నీ మీద కోపముతో నిన్ను బాధ పెట్టాలని ఆ పని చేయడం లేదు. మొన్న ఒక పాపతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ చాలా ఆ పాపను తిడతా ఉంది. ఆ పిల్ల నోరు తెరవక ముందే తిడతా ఉంది. ఆ పిల్ల చక్కగా నేను వచ్చాను అని చెప్పి నా దగ్గరకు వచ్చి కూర్చొని ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. కానీ వాళ్ళ అమ్మ ఆ పిల్ల మీద కంప్లైంట్స్ చెప్తా ఉంది. చాలా అసహనంగా ఉంది వాళ్ళ అమ్మ, చాలా కష్టంగా ఉంది వాళ్ళ అమ్మకి. ఆ పిల్ల చదవట్లేదు, ఆ పిల్ల మాట వినట్లేదు అని చాలా కష్టంగా ఉంది. ఆ బాధ అంతా కూడా నా దగ్గర ఆమె వెళ్ళగక్కుతా ఉంది. ఆ విషయం నాకు అర్థమవుతా ఉంది. తల్లి యొక్క బాధ ఏంటి అంటే, ఆ పిల్ల ఎందుకు పనికి రాకుండా అయిపోతుందేమో, ఎంత అవకాశం ఉండి వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఆమె చెప్తా ఉంది, మేము ఎస్టీ వాళ్ళు కదా మేడం, మాకు ఎంత అవకాశం ఉంటది, ఎంత కొంచెం చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయి, అయినా ఈ పిల్లకి ఎంత చెప్తున్నావు అర్థం కావట్లేదు అని చెప్పి చాలా చాలా బాధపడతా ఉంది. అయితే అప్పుడు నేను
అప్పుడేం మాట్లాడలేదు, కానీ ఆ పిల్ల ఏమి ఏం ఏమి అనలేకపోతుంది, వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఎందుకంటే ఆ తల్లి యొక్క బాధే కనబడతా ఉంది. ఆ తర్వాత రోజు పాప మా ఇంటికి వచ్చింది. నా దగ్గరకు వచ్చినప్పుడు నేను కూర్చోబెట్టి మాట్లాడి, మమ్మీ ఇట్లా అంటుంది ఏదో చెప్పింది తను. చెప్పి మా మమ్మీ దగ్గర నేనేమి షేర్ చేసుకోలేను, నేను మీ మమ్మీకి చెప్పావా మరి ఈ విషయం అన్నాను. ఆ పిల్ల కొన్ని ఫేస్ చేస్తా ఉంది. మరి అమ్మకు చెప్పావా నువ్వంటే, నేను మా అమ్మతో మాట్లాడలేను, మా అమ్మకి నేనేమి చెప్పలేను, ఆమె ఏమీ అర్థం చేసుకోదు అన్నట్లుగా అసలు చెప్పడానికి కూడా ట్రై చేయట్లేదు ఆ పిల్ల. ఎందుకంటే ఆ అమ్మ మాట్లాడే విధానం, ఆ పిల్ల ఏమి షేర్ చేసుకోలేని పరిస్థితిలాగా కనబడతావు. కానీ నేను ఆ పిల్లను కూర్చోబెట్టి, అమ్మ నిన్ను చాలా ప్రేమిస్తా ఉంది, అమ్మ నిన్ను ప్రేమించట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, నిన్ను ఉన్నతమైన స్థలంలో చూడాలని ఆశపడతా ఉంది, నిన్ను ఒక మంచి జాబ్ హోల్డర్గా, నిన్ను ఒక మంచి విధానంలో చూడాలని ఆశపడుతుంది. ఆ ఛాన్సెస్ నువ్వు ఎక్కడ మిస్ అయిపోతావు, మిస్ చేసేసుకుంటావు, నువ్వు చదవట్లేదు అని చాలా బాధపడుతుంది. అదే ఆమెకి మంచి ఎక్స్పెక్టేషన్ నీ మీద ఉంది కాబట్టి తను బాధపడుతుంది. ఏదైతే అది అయిందిలే ఆ పిల్లతో అని చెప్పేసి వదిలేస్తే నీ గురించి అంత బాధపడాల్సిన అవసరం ఉండదు అని చెప్పి ఇవన్నీ విషయాలు అర్థం చేసి నిన్ను ఉన్నతమైన ఇదిలో చూడాలని ఆశపడుతుంది కాబట్టి తను చాలా వరీ అవుతుంది. నువ్వు దానికి తగ్గట్టు కృషి చేయట్లేదు, దానికి తగ్గట్టు నువ్వు చదువుకోలేకపోతున్నావు కాబట్టి తను చాలా బాధపడుతుంది. ఆ బాధను వ్యక్తపరుస్తుంది తప్ప అది నువ్వు కోపం అని అనుకోవద్దు, మీ మమ్మీకి నువ్వంటే ఇష్టం లేదని అనుకోవద్దు అని చెప్పి ఆ చిన్నపిల్లకి అవన్నీ అర్థం చేసినప్పుడు ఆ పిల్ల కొంచెం రియలైజ్ అయ్యింది. కొన్నిసార్లు మనం కూడా దేవుడు మనల్ని ఆ ఇబ్బంది కొలిమిలో కూడా మనం వెళ్ళవలసి వచ్చినప్పుడు, నాకే ఎందుకు ఈ శ్రమ, నన్నే ఎందుకు, నేను ఇంతగా భక్తి చేయాలని ఆశపడుతున్నాను కదా, దేవుని కొరకే బ్రతకాలని ఆశపడుతున్నాను కదా, నాకెందుకు ఈ కష్టము, నాకెందుకు ఈ అవమానాలు, నాకెందుకు ఇలాంటి పరిస్థితులు, ఎందుకు దేవుడు ఇట్లా నన్ను అని చెప్పి మనం కూడా ఆ యొక్క శ్రమను, ఆ ఇబ్బంది కొలిమికుండా మనల్ని పంపిస్తూ ఉన్నప్పుడు మనం కూడా చాలా చాలా అపార్థం చేసుకుంటా ఉంటాం. కానీ ఆ యొక్క ఇబ్బంది కొలిమిలో గుండా మనం వెళుతున్నప్పుడే మనలో ఉన్న శ్రేష్టత అనేది బయటకు వస్తూ ఉంది. ఆ ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఒక బెటర్ పర్పస్ కోసం నన్ను చూస్ చేసుకున్నాడేమో, ధైర్యంగా నిలబడదాము, ధైర్యంగా ఎదుర్కొందాము అని చెప్పి మనము ధైర్యం తెచ్చుకొని అడుగులు ముందుకు వేయగలుగుతున్నామా? ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయడానికి యోబును మనం చూసినట్లయితే ఆయన చాలా భక్తిగా ఉన్నాడు, చాలా పిల్లల కోసం ఉదయాన్నే లేచి బలులు అర్పిస్తా ఉన్నాడు, అవన్నీ చేస్తున్నాడు. కానీ ఆ ప్రార్థన చేయడం, పూర్తిగా దేవుని మీద ఆనుకొని ప్రార్థన చేయడం, ఆ ఇబ్బందులన్నీ కొలిమిగుండా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు. ఆ 42వ అధ్యాయంలో ఆఖరిలో ఆయన మాటలు ఎంత వ్యత్యాసంగా ఉన్నాయంటే, అంత శ్రేష్టమైన మాటలు, అంతగా దేవుని మీద ఆనుకోవటం, అంతగా తను తగ్గించుకోవడం, ఇవన్నీ కూడా ఆ ఇబ్బంది కొలుములో నుంచి బయటకు వచ్చిన తర్వాత అలాంటి మాటలు రాగలిగినాయి. కాబట్టి ఆ యొక్క శ్రమల గుండా మనం వస్తా ఉన్నప్పుడు, దావీదును మనం చూసినట్లయితే తన జీవితంలో కూడా అనేకమైన శ్రమలు, కానీ ఆ ఉన్నతమైన వాడిగా దేవుడు వాడుకోవాలని ఆశించింది. నిజంగా దావీదుని 40 సంవత్సరాలు ఆ దావీదు ఏలినట్లుగా ఎవరు ఏలలేదు, ఆ తర్వాత ఏ రాజు కూడా ఏలలేదు. ఎన్ని శ్రమల గుండా, ఎంత ప్రాణాపాయమైన పరిస్థితులు, ఎంత అవమానాలు, ఎంత భయంకరమైన పరిస్థితులు గుండా ఆయన వెళ్ళవలసి వచ్చింది. ఎంత శిక్షణ పొందుకున్నాడు. ఒక అద్భుతమైన రాజుగా మరి దేవుని కొరకు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించాడు. వాటిలన్నింటిలో అనేకమైన విషయాలు నేర్చుకున్నాడు. రాజ్యమంతటిని కలిపి పరిపాలించింది ఇంకెవరు లేరు. అందరినీ ఐక్యపరుచుకొని, అందరినీ చేసుకొని
ఎలాగా తను ఆ ఇబ్బంది కొలిమిలో అనేకమైన పరిస్థితులు, చిన్నప్పటి నుంచి ఎన్ని పరిస్థితులు. సొంత వారితో, సొంత కొడుకుతో, లేకపోతే సొంత అన్నదమ్ముల ద్వారా ఎన్ని శ్రమలు వచ్చినా కూడా తన సొంత గోత్రం వారు, లేకపోతే సొంత జనాంగము ద్వారా ఎన్ని శ్రమలు. మనం కూడా అలసిపోతా ఉంటాము. ఏంటి మనకి పరిస్థితి, ఎందుకు ఎప్పుడు ఇలా నన్ను అంటారు, ఎప్పుడు నన్ను ఇట్లా అంటారు, లేకపోతే అట్లా మనం అనుకుంటా ఉంటాం. కానీ దేవుడు మనల్ని సువర్ణములాగా ఆ ఇబ్బంది కొలిమిలో మనల్ని పరీక్షించి మనల్ని ఒక బెటర్ పర్సన్ లాగా, దేవదూతలు ఎదుట కూడా మనల్ని వాళ్ళ చేత మనల్ని అనిపిస్తాడు. ఎస్, దే ఆర్ వెరీ ప్యూర్, మాకంటే దే ఆర్ బెటర్ అని అనిపించాలి దేవదూతలతో సహితం అన్నట్లుగా అక్కడ ప్రభు మనల్ని నిర్దోషులుగా నిలబెట్టాలి అని ఆయన ఆశపడతా ఉన్నారు. ఆ మట్టిని తీసుకొని ఆ ఇబ్బంది కొలిమిలో గుండా దాన్ని పరీక్షిస్తున్నప్పుడు అదేమీ నన్ను పరీక్షించొద్దు అని రిజెక్ట్ చేయదు, అది వెనకాడదు, దానికి సెల్ఫ్ విల్ అన్నది లేదు. కానీ మనమైతే అనేకమైన పరిస్థితుల్లో వెనకాడుతూ ఉంటాం, ఎదురాడుతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాం. దేవుని యొక్క ప్రణాళికను మనం అర్థం చేసుకోకుండా, దేవునికి సహకరించకుండా, ఆయన అర్థం చేసుకోకుండా, ఆయన నిందిస్తూ, అపార్థం చేసుకుంటూ, మనుషుల్ని నిందిస్తూ, కృంగిపోతూ, కాబట్టి ఆ యొక్క అగ్ని పరీక్ష మనల్ని మనం పిలువబడిన ఉన్నతమైన పిలుపుకు సిద్ధపరచడం అంటే అది దేవుని యొక్క దేవుడు చూస్ చేసుకునే విధానం. దేవుని వాక్యం వింటాము, దేవుని వాక్యము జస్ట్ అలా వింటే వాక్యము ద్వారా మనము పరిశుద్ధపరచబడతామా? దేవుని వాక్యం వింటా ఉన్నాము, చాలా దేవుని వాక్యం వింటా ఉన్నాము, లేకపోతే దేవుని వాక్యాన్ని బాగా చదువుతున్నాము, మనకు మంచి మంచి బోధకులు ఉన్నారు, లేకపోతే మంచిగా వీటిలన్నిటి ద్వారా మనం పవిత్రపరచబడతాము, మనం శుద్ధి చేయబడతాము అంటే అది కొంత మట్టుకి. కానీ అగ్ని చేత ఈ యొక్క ఇబ్బందుల కొలిమిలో గుండా మనం వెళుతున్నప్పుడు మాత్రమే మనం ఇంకా బాగా పరిశుద్ధపరచబడతాం. నిజంగా ఈ ప్రాసెస్ ని మనం అర్థం చేసుకుంటే, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు అని మనల్ని మనము దేవునికి అప్పగించుకోగలుగుతాం. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని, దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు, ఉన్నతమైన విధానంలో మనల్ని వాడుకోబోతున్నాడు, ఉన్నతమైన స్థలముల్లో మనల్ని నిలబెట్టడానికి ఆశపడుతున్నాడు అని మనం గ్రహించగలిగినట్లయితే, అప్పుడు పౌలులాగా మనము కూడా ఆ కష్టాలన్నింటిని బట్టి కూడా అతిశయించగలుగుతాం. ఎస్, ఈ కష్టాలు నేను పడ్డాను, వాటిలన్నిటిని బట్టే నేను ఈ రోజున ఇలాగా పరిశుద్ధపరచబడ్డాను, ఇలాంటి శ్రేష్టమైన వ్యక్తిగా దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు, ఇలా ఉన్నతమైన పిలుపుకు తగినట్లుగా నన్ను వీటిలన్నిటి ద్వారానే నన్ను చేశాడు. అని మనం కూడా పౌలు గారి లాగా అతిశయించగలుగుతాం. ఆ బురద మట్టి కలిసిపోయినట్టు అలానే ఉండిపోదామా? లేకపోతే శ్రమల గుండా ప్రభువా నన్ను తీసుకుని వెళ్ళు, నాలో ఉన్న శ్రేష్టమైన ఇది నేను బయటకు తీయి, అనేకులకు ఉపయోగకరమైన వ్యక్తిగా నన్ను చెయ్యి, నీ ఉన్నతమైన పిలుపుకు నన్ను సిద్ధపరచుకో ప్రభువా అని చెప్పి దేవుడు ఉద్దేశించిన ద్వారం
ఆ యొక్క మార్గం గుండా మనం వెళ్ళడానికి మనల్ని మనం అప్పగించుకుందామా? లేకపోతే నా వల్ల కాదు, నేను ఇలాగే ఉండిపోతాను, ఎందుకు పనికిరాని వ్యక్తిగానే ఉండిపోతాను, నేను ఎందుకు పనికి రావాల్సిన అవసరం లేదు అని నాకు తెలిసి దేవుని యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటే ఎవ్వరు మాట్లాడను. ఏ శ్రమైనా పడతాను ప్రభా, పర్వాలేదు ప్రభు, ఇంకొంచెం వేడైనా తట్టుకుంటానయ్యా, నువ్వు నన్ను గొప్పగా వాడుకోబోతున్నావు అంతే చాలు అని ధైర్యంగా మనం ముందుకెళ్ళగలం. కాబట్టి శ్రమలను బట్టి అతిశయించగలగడం, శ్రమలను బట్టి దేవుణ్ణి స్తుతించగలగడం, ధైర్యం తెచ్చుకుందాం, విశ్వాసంతో దేవుని కొరకు కనిపెడదాం. భయములో కూడా దేవుడు కార్యం చేస్తాడు అని మనం నమ్మగలిగేలాగా ఉండాలి. గిద్యోని మనం చూసినా సరే, యెహోషాపాతుని, ఇట్లా అనేకమైన వాళ్ళు యుద్ధానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు దేవుడు నేను జయమిస్తాను మీరు వెళ్ళండి అన్నప్పుడు ఎలాంటి భయము. యెహోషాపాతు ఉన్నాడు, ఎంత భయపడిపోతా ఉన్నాడు. మోయాబీలు, అమ్మోనీయులు, మేయోనీయులు వీళ్ళందరూ గుమ్ములుగా దేశాలుగా వచ్చేసేసి వీళ్ళ మీద పడిపోవడానికి వాళ్ళు వచ్చినప్పుడు ఎంత భయపడిపోయాడు. దేవుని దగ్గరికి వెళ్ళాడు, ఏడ్చాడు, ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉన్నాడు. అందరినీ కూడా ఒక రోజంతా ఉపవాసం ఉంచి ప్రార్థన చేపించాడు. పితరుల వాగ్దానాలు జ్ఞాపకం చేసుకొని, ఇదిగో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని చెప్పి దేవుణ్ణి వేడుకున్నాడు. మాకేం చేయాలో తోచటం లేదు, నువ్వే మా దిక్కు అన్నాడు. అప్పుడు వారిలోనే ఒకరి మీదకి దేవునాత్మ వచ్చి ఒకడు చెప్తాడు, మీరు ఊరికి వెళ్ళి నుంచోండి, నేను మీకు జయాన్ని ఇస్తాను అని. మీరు పలానా చోటకు వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి, ఊరక నిల్చోండి అంటే అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి దేవుని స్తుతిస్తా ఉన్నారు. అక్కడికి వెళ్ళి పాటలు పాడాలి. ఎలా పాటలు పాడతారు? ఆ భయములో పాటలు ఎట్లా వస్తాయి? శత్రువు వచ్చి ఎక్కడ మీద పడిపోతాడు. కానీ దేవుడు ఎట్లాగా వాళ్ళని రక్షించబోతున్నాడు, ఆ శత్రువుల చేతిలో పడకుండా దేవుడు వాళ్ళని రక్షిస్తాను అని చెప్పాడు. రక్షిస్తాడా అని, రక్షిస్తాడు అని నమ్మగలగాలి. అప్పుడే దేవుని స్తుతించగలుగుతాం. శ్రమలను బట్టి దేవుని స్తుతించాలి అంటే ఆ శ్రమలో మనకు ఒక నిరీక్షణ ఉండాలి. దేవుడు నన్ను ఈ శ్రమల గుండా తీసుకుని వెళ్తున్నాడు, కానీ ఈ శ్రమల్లో నన్ను వదిలేయడు. ఈ శ్రమల గుండా నేను బయటకు వస్తాను. ఆ ఇబ్బంది కొలిమిలో నుంచి ఆ కొలిమిలోకి ఎంటర్ అవుతాము, మళ్ళీ బయటకు వస్తాము. సువర్ణముగా పరీక్షించి మనం బయటకు వస్తాం. ఆ ఇబ్బందులు ఎప్పటికీ అలా ఉండిపోవు, ఆ కష్టాలు ఎప్పటికీ అలా ఉండిపోవు. అలాంటి అవమానంలోనే మనం ఎప్పటికీ ఉండిపోవాల్సిన అవసరం లేదు. మనుషులు మనల్ని అపార్థం చేసుకుంటారు, ఇంకా ఎప్పటికీ అలాగే ఉండిపోతామని నువ్వు అనుకుంటే, నీకు దేవుని మీద నిరీక్షణ లేకపోతే ఎవరో ఏం చేయలేం. కానీ నన్ను నిర్దోషిగా దేవుడు నన్ను బయటికి తీసుకొస్తాడు. నాకు వచ్చిన అవమానము, నాకు వచ్చిన నిందలు, వీటిలన్నిటిని కూడా దేవుడు నన్ను ఒక రోజున అలాంటి మాటలు పడవలసి వస్తుందేమో, కానీ వాటిలన్నిటి గుండా వెళ్తూ ఉన్నావు, కానీ నువ్వు ఒకరోజు బయటకు వస్తావు. అప్పుడు ఎవరైతే మనల్ని నిందించారో, ఎవరైతే మనల్ని దూషించారో, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టినట్లుగా కనబడతారో వాళ్ళే మనల్ని నిర్దోషులుగా మనల్ని వాళ్ళ యొక్క సాక్ష్యంలే, వాళ్ళ మాటల ద్వారానే బయటకు వస్తాయి. ఓర్పుతో మనం వెయిట్ చేయగలుగుతున్నామా? కాబట్టి ఎప్పటికీ ఆ యొక్క ఇబ్బందుల్లోనే, ఆ కొలిమిలోనే మనం ఉండిపోము. సువర్ణంలాగా మనల్ని బయటికి తీస్తాడు ఆయన. మనకి ఆ యొక్క పరిస్థితులన్నింటిలో ఓర్పు వస్తుంది, సహనం వస్తుంది. మనల్ని బాధ పెట్టేవారిని ప్రేమించడం నేర్చుకుంటాం, వారి కొరకు ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని
అంతటిని కూడా మనం నెరవేర్చాలి అంటే మనం అంతా అన్ని సవ్యంగా ఉంటే మనం చేసే భక్తి కంటే అన్ని ఇబ్బందులు కొలుగుకుండా మనం వెళుతూ వస్తూ ఉన్నప్పుడు మనం చేసే భక్తి అది చాలా శ్రేష్టమైన భక్తిగా ఉంటుంది. చూడండి, దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకి మనల్ని సిద్ధపరుస్తున్నాడు అని దావీదుకి అర్థమైంది. దేవుని స్తుతించగలుగుతున్నాడు, దేవుణ్ణి గణపరచగలుగుతున్నాడు. ఆ యెహోషాపాతు కూడా దేవుడు మాటను నమ్మాడు, అందుకని దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాడు. ఈ ఇబ్బందుల్లో మనము దేవుణ్ణి స్తుతించగలుగుతున్నామా? నీవు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో దేవుణ్ణి స్తుతించగలుగుతున్నావా? నీకు నిరీక్షణ ఉంటే వాటిలన్నిటి నుంచి దేవుడు నిన్ను వాటిలన్నిటిని కూడా ఉన్నతమైన పిలుపుకి నిన్ను సిద్ధపరచడానికి కొరకే ఈ పరిస్థితులు కూడా దేవుడు నిన్ను తీసుకుని వెళ్తున్నాడు అని నీవు నమ్మితే ఆ శ్రమల్లో నువ్వు దేవుని స్తుతించగలుగుతావు. వాటిలన్నిటి గుండా బయటకు వచ్చిన తర్వాత వాటిని బట్టి పౌలు గారు అతిశయించినట్లుగా అతిశయించగలుగుతాం. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాలని, దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకి మనం సిద్ధపరచడానికి దేవుని యొక్క ఉద్దేశాలు అవన్నీ ఇబ్బందులు కొలిమిగుండా దేవుడు నిన్ను నన్ను నడిపిస్తున్నాడు అని నువ్వు నమ్మి దేవుని స్తుతించగలిగితే అనేకులలో నిన్ను శ్రేష్ఠుడిగా శ్రేష్ఠురాలుగా నిలవబెట్టి అనేకులకు ఉపయోగకరమైన వ్యక్తిగా, అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను వాడుకోవడానికి ఆశపడుతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం.